నువ్వు ఎన్ని విమర్శలు చేసినా, నువ్వెంత టార్గెట్ చేసినా పవన్ కళ్యాణ్కి ఎందుకు తగలవో తెలుసా? ఆయన చేసినటువంటి మంచి పనులు అంతకు మించి ఉంటాయి కాబట్టి. ఆయన చెప్పిన మాటల్లో ఏదో ఒకటో జరగకపోవచ్చు, ఆయన చేతిలో లేనిది అది. ఆయన చేతిలో ఉన్నవి వీలైనంతవరకు చేస్తాడు. విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక సంవత్సరం క్రితం గిరిజన ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. అప్పుడు వాళ్ళు కొన్ని అడిగారు పవన్ కళ్యాణ్ గారిని, మాకు చెప్పులు లేవని, మాకు దుప్పట్లు లేవని, మాకు రోడ్లు లేవని, అలాగే మేము ఉండేటటువంటి ప్రాంతంలో లైట్స్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ లేదని, మేము ఉన్న ప్రాంతంలో వాటర్ ఫెసిలిటీ లేదని, ఇవన్నీ అడగడంతో పాటు వాళ్ళు ఒకటి అడిగారు, ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ ఒకటి పాడైపోయింది, అది దాని కింద పిల్లలు చదువుకుంటూ ఉంటే అవి నెత్తిన పడుతూ ఉన్నాయి, దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఒక్క చిన్న స్కూల్ ఏర్పాటు చేయించండి మాకని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అడిగితే వాళ్ళు గిరిజనులు సంవత్సరం తిరగకుండా అక్కడ ఒక స్కూల్ కట్టించినారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆ స్కూలు అద్భుతంగా తయారై కొత్త స్కూల్ నిర్మాణం జరిగింది. పిల్లలకు చదువులు నేర్పుకునే దానిలో భాగంగా అక్కడంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందనమాట. ఎంత గొప్ప విషయం చూడండి. గత 20 సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా జరగంది కేవలం ఈ వ్యక్తి వచ్చినటువంటి ఒక సంవత్సర కాలంలోనే చేసి చూపించినాడు. కాబట్టి మంచోళ్ళని ఎన్నుకోవడం అలవాటు చేసుకోండి. సగం మంది రాజకీయ నాయకులు తినటానికే వస్తారు రాజకీయాల్లోకి, అడపా అక్కడ అరాకొర కనిపిస్తూ ఉంటారు. వాళ్ళలో పవన్ కళ్యాణ్ ఒకడు. నిజంగా 20 సంవత్సరాల నుంచి ఆ పెచ్చులు పిల్లల మీద పడిపోతూ ఉంటే అది ఎప్పుడు కూలిద్దో తెలియకపోతూ ఉంటే అలాంటి పరిస్థితిని వాళ్ళు గమనించి పవన్ కళ్యాణ్ గారికి మా పిల్లల చదువులు మీ చేతుల్లో పెడుతున్నాం పవన్ కళ్యాణ్ గారు, మీరే మాకు దిక్కు అని చెప్పేసి చేతులు జాచి అడిగితే వాళ్ళకి అండగా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్. ఇది పవన్ కళ్యాణ్ గారు అంటే.